Hi everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar. Today we have entered day 11. In this session we are going to learn primary auxiliary verbs is, am, are. ఈ సెషన్లో ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్లో ఒక రకమైనటువంటి ఈజ్, యామ్, ఆర్ గురించి ఇప్పుడు మనము నేర్చుకోబోతున్నాం. I request you all to subscribe my channel. Please share this video if you like and give your valuable comments and press bell icon to get more notifications and updates every time. Okay, ఇక మరి మనం లెసన్లోకి ఎంటర్ అయిపోదాం. Day 11, how to use is, am, are. How to use is, am, are. In our previous session, we learned that is, am, are called primary auxiliary verbs. What are primary auxiliary verbs? Primary auxiliary verbs are primary helping verbs work as both main verbs and helping verbs. Is, am, are అనే వాటిని primary helping verbs అంటామని. ఇవి కొన్ని సందర్భాల్లో మెయిన్ వర్బ్స్గా పనిచేస్తాయి, కొన్ని సందర్భాల్లో హెల్పింగ్ వర్బ్స్గా పనిచేస్తాయని చెప్పి మనం చెప్పుకోవటం జరిగింది. ఈజ్ యూజ్డ్ ఫర్ సింగులర్ నౌన్ ఆర్ సింగులర్ ప్రొనౌన్. ఎప్పుడైతే వాక్యంలో ఉండేటువంటి సబ్జెక్టు సింగులర్గా ఉంటుందో ఈజ్ ఉపయోగించాలి. ఎప్పుడైతే వాక్యంలో ఉన్నటువంటి సబ్జెక్టు ప్లూరల్గా ఉంటుందో ఆ సబ్జెక్ట్కి ఆర్ ఉపయోగించాలి. ఎప్పుడైతే వాక్యంలో ఐతో ఐ అనే ప్రొనౌన్ కానీ స్టార్ట్ అయినట్లయితే యామ్ అనేటువంటి బీ ఫామ్ని ఐకి ఉపయోగించాలి అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఈ ప్రొనౌన్స్లో కూడా ఈజ్, ఆమ్, ఆర్ అనేవి ఎలా ఉపయోగిస్తాము? వెనెవర్ సింగులర్ సబ్జెక్ట్ ఈజ్ దేర్ వి యూస్ ఈజ్. వెనెవర్ ప్లూరల్ సబ్జెక్ట్ ఈజ్ దేర్ వి యూస్ ఆర్. వెనెవర్ ఐ ఈజ్ ఇన్ ద సెంటెన్స్ వి యూస్ ఆమ్. మరి ఇవి చూద్దాం. ప్రొనౌన్స్కి ఏంటి ఉపయోగిస్తాం? వాట్ ఆర్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్? ఐ, వి, యు, he, she, it, they. What are the pronouns? I, we, you, he, she, it, they. మరి ఈ ప్రొనౌన్స్కి ఈజ్, ఆమ్, ఆర్లో ఏ ఉపయోగిస్తాము అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వటం జరిగింది. I am, I am. Am is particularly made for I. We అనేది ప్లూరల్ కాబట్టి we are. సెకండ్ పర్సన్ సింగులర్, బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ యూ. ప్లూరల్ కాబట్టి యూ ఆర్. నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్లో హీ ఈజ్ అంటాం, షీ ఈజ్ అంటాం, ఇట్ ఈజ్ అంటాం. ఈ మూడు కూడా సింగులర్స్. ఈ మూడు కూడా థర్డ్ పర్సన్ సింగులర్స్. థర్డ్ పర్సన్ ప్లూరల్ దే ఆర్. ఐ ఆమ్, వి ఆర్, యూ ఆర్, హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్ అండ్ దే ఆర్. రైట్. ఈజ్, ఆమ్, ఆర్ కాల్డ్ ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్. వీటిని ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అంటాము అని చెప్పుకున్నాం. దీస్ వర్బ్స్ ఇండికేట్ ప్రెజెంట్ టెన్స్. ఇది ఎప్పుడు ఉపయోగిస్తామో వర్తమాన కాలాన్ని తెలియచేయటానికి వీటిని ఉపయోగించడం జరుగుతుంది. ఐఎమ్ ఏ టీచర్ అంటే ప్రస్తుతం నేను ఉపాధ్యాయుని అని చెప్పి అర్థం. షీఈ్ ఎ లెర్నర్, ఆమె ప్రస్తుతం నేర్చుకుంటుంది అని చెప్పేసి అర్థం. దే ఆర్ స్విమ్మర్స్, వారు ఈతగాళ్ళు ప్రస్తుతం గురించి తెలియచేస్తూ ఉంది. ఈజ్, ఆమ్, ఆర్ ఇండికేట్ ప్రెజెంట్ టెన్స్. ఇవి వర్తమాన కాలాన్ని తెలియచేయటానికి ఉపయోగిస్తాము. నెక్స్ట్, look at these structures. Here 3 kinds of structures are given. ఇక్కడ 3 రకాలైనటువంటి స్ట్రక్చర్స్ ఇవ్వటం జరిగింది. Is, am, are used as main verbs. Is, am, are used as main verbs. Is, am, are plus ing form. Here is, am, are used as helping verbs. Is, am, are plus past participle. Here is, am, are used as helping verbs. ఈ 3 స్ట్రక్చర్స్ ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఈజ్, ఆమ్, ఆర్ మెయిన్ వర్బ్స్గా ఉపయోగించబడ్డాయి. వి ఆర్ వర్కర్స్, వి ఆర్ వర్కర్స్. హియర్ ఆర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్. మేము పని చేసేవారిని, మేము పనివారిని అని చెప్పి తెలియజేస్తుంది. హియర్ ఆర్ ఈజ్ యూజ్డ్ యాజ్ మెయిన్ వర్బ్. నెక్స్ట్,
We are working here. Here working main verb are is helping verb. Is, am, are with inform is used to denote an action which is continuing at present. ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులను తెలియచేయటానికి ఈ మూడింట్లో ఏదో ఒక బీ ఫామ్తో పాటు ఇన్ఫామ్ అంటే రైటింగ్, ప్లేయింగ్, కమింగ్, గోయింగ్ వీటిని ఇన్ఫామ్స్ అంటాం. ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులను తెలియచేయటానికి ఈజ్ ప్లస్ ఇన్ఫామ్ ఆర్ ఆమ్ ప్లస్ ఇన్ఫామ్ ఆర్ ఆర్ ప్లస్ ఇన్ఫామ్ అనే దాన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. వీఆర్ వర్కింగ్ హియర్ అంటే ప్రస్తుతం మేము ఇక్కడ పని చేస్తూ ఉన్నాము. ప్రస్తుతం మేము ఇక్కడ పని చేస్తూ ఉన్నామని ప్రస్తుతం జరుగుతున్న పనిని తెలియచేయటానికి ఈ స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. ఈజ్ ప్లస్ ఇన్ఫామ్ ఆర్ ఆమ్ ప్లస్ ఇన్ఫామ్ ఆర్ ఆర్ ప్లస్ ఇన్ఫామ్. Next, is, am, are plus V3. Here we observe one thing. Here subject does the action. Here subject does the action. Whenever this kind of structure is placed in any kind of sentence, subject gets the effect of the action. ఇక్కడ చూడండి, ఈజ్, ఆమ్, ఆర్ మెయిన్ వర్బ్స్ అయినప్పుడు సబ్జెక్ట్ పని చేస్తుంది అని చెప్పాం. ఈజ్, ఆమ్, ఆర్ ప్లస్ ఇన్ఫామ్ తీసుకున్నప్పుడు కూడా సబ్జెక్ట్ పని చేస్తుంది అని చెప్పాం. కానీ ఈజ్, ఆమ్, ఆర్ ప్లస్ V3లో ఉన్నప్పుడు సబ్జెక్ట్ అనేది పని చేయదు, పని యొక్క ఫలితాన్ని పొందుతుంది. వర్క్ ఈజ్ కంప్లీటెడ్, పని పూర్తి చేయబడింది. ఐ ఆమ్ ఫినిష్డ్ ఏంటి యూజ్ చేస్తాం? ఐ ప్లస్ యామ్ ప్లస్ ఫినిష్డ్ అనేది V3. ఎప్పుడైతే ఈ ఈజ్, ఆమ్, ఆర్తో పాటు పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ది వర్బ్ యూజ్ చేసామో అక్కడ పని యొక్క ఫలితాన్ని సబ్జెక్టు పొందినట్లు అవుతుంది. వర్క్ ఈజ్ కంప్లీటెడ్ మీన్స్ పని పూర్తి చేయబడింది అని అర్థం. ఐ ఆమ్ ఫినిష్డ్ ఆర్ ఐ ఆమ్ పనిష్డ్, నేను శిక్షింపబడ్డాను. యామ్ ప్లస్ పనిష్డ్ V3 అనేది అక్కడ వచ్చింది. సో దీస్ 3 kinds of structures are important about is, am, are. ఓకే, ఈ విధంగా స్ట్రక్చర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐఎమ్ ఏ లెర్నర్, నేను నేర్చుకునేటువంటి వ్యక్తిని. ఐఎమ్ లెర్నింగ్ ఏ లెసన్. ఈ 2 సెంటెన్సెస్కి మనము వేరియేషన్ చూద్దాం. I am a learner and I am learning a lesson. Observe here, am is used as a main verb. So, నేను నేర్చుకునే వ్యక్తిని, లెర్నర్ అనేది నౌన్ ఆబ్జెక్ట్, అది నౌన్ ఆబ్జెక్ట్గా యూజ్ చేయబడింది. So am is used as a main verb. I am learning a lesson. Here learning is main verb. Learn plus inform. ఇది learning అనేది verb అయింది. Am అనేది helping verb అయింది. So it indicates an action which is continuing at present. ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనిని తెలియచేయడానికి is plus inform, am plus inform or are plus inform అనేది యూజ్ చేస్తాం. Here we have understood the difference between am here and am here. Here am is used as a main verb. Here am is used as a helping verb. సహజంగా మనం మాట్లాడేటప్పుడు ఇలాంటి సందర్భాల్లో యామ్ని తప్పుగా ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, రైట్, చూద్దాం ఒకసారి. ఇట్ ఈస్ ఎ మల్టీనేషనల్ కంపెనీ. Here is used as a main verb. So this kind of structure is used here. I am teaching a lesson. Teaching main verb and am helping verb. It indicates this kind of structure. Painting work is finished. It is main verb and is used as helping verb. This indicates this kind of structure. And there are students. వారు మా విద్యార్థులు. ఇక్కడ ఆర్ అనేది మెయిన్ వర్బ్గా యూజ్ చేసాం. సో దిస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్. Okay, now we have understood how to use is, am, are in present tense category. Sometimes it is
needed to convert such statements into negatives. కొన్ని సందర్భాల్లో నెగిటివ్స్లో మాట్లాడాలి, కొన్ని సందర్భాల్లో మనము ఎస్ఆర్ నో క్వశ్చన్స్లోకి మాట్లాడాలి. ఎలా అనేది సింపుల్గా ఒకసారి మనం చూద్దాం. ఇట్ ఈస్ ఎ మల్టీనేషనల్ కంపెనీ. సో ఇది పాజిటివ్ స్టేట్మెంట్. మనము ఇంగ్లీష్ బాగా ప్రాక్టీస్ చేయాలంటే ఒక పర్టికులర్ స్టేట్మెంట్ని నెగిటివ్ స్టేట్మెంట్లో కన్వర్ట్ చేయడం, ఒక పర్టికులర్ స్టేట్మెంట్ని ఎస్ఆర్ నో క్వశ్చన్లోకి కన్వర్ట్ చేయడం అనేది మనం సహజంగా ప్రయత్నిస్తూ ఉండాలి. ఇది ఒక మల్టీనేషనల్ కంపెనీ. సో ఇప్పుడు మనము ఏం చెప్పాలి? ఇది పాజిటివ్ స్టేట్మెంట్, మనకి అసెప్టివ్లో పాజిటివ్ స్టేట్మెంట్. కాదు అని చెప్పాలి. ఎలా చెప్పొచ్చు? జస్ట్ యాడ్ నాట్ టు ఈజ్, ఇట్ ఈస్ నాట్, రిమైనింగ్ అలా మనం నోట్ చేయొచ్చు. అ మల్టీనేషనల్ కంపెనీ. ఎస్, ఇట్ ఈస్ ఎ నెగిటివ్ స్టేట్మెంట్. జస్ట్ యాడ్ నాట్ హియర్. ఇది ఒక మల్టీనేషనల్ కంపెనీ అన్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది మల్టీనేషనల్ కంపెనీ కాదు అని చెప్పేసి మనం చెప్పాం. సో నెగిటివ్ స్టేట్మెంట్. క్వశ్చన్లో ఎలా క్వశ్చన్ చేయొచ్చు? ఇది ఒక మల్టీనేషనల్ కంపెనీయా, ఇది ఒక మల్టీనేషనల్ కంపెనీయా? సో ఈ ఈజ్ ముందుకు తీసుకొస్తే సరిపోతుంది మనకి. ఇజ్ ఇట్, ఇట్ ఈజ్ బికమ్స్ ఇజ్ ఇట్. సో రిమైనింగ్ అలా నోట్ చేయొచ్చు. Is it a multinational company? Is it a multinational company? It is yes or no question. It is yes or no question. So I think you have understood how to convert a positive statement into negative and into an yes or no question. So ఇలా మనం ప్రాక్టీస్ చేస్తే మనకి లాంగ్వేజ్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్, I am teaching a lesson. Here we observe am is used as a helping verb, whether it is a helping verb or not. అది హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ మనకు అనవసరం. ఏదైనా ఈజ్, యామ్, ఆర్ విషయంలో మనం నెగిటివ్ స్టేట్మెంట్లో కన్వర్ట్ చేయాలన్న మెయిన్ వర్బ్ అయిన యామ్కి యూజ్ చేయొచ్చు, హెల్పింగ్ వర్బ్ అయిన యామ్కి యూజ్ చేయొచ్చు. ఐఎమ్ టీచింగ్ ఎ లెసన్, నేను ఒక పాఠ్యాంశాన్ని బోధిస్తూ ఉన్నాను. ఇట్ ఇండికేట్స్ అన్ యాక్షన్ విచ్ ఈస్ కంటిన్యూయింగ్ ఎట్ ప్రెజెంట్. సో ఇట్ ఈస్ అ పాజిటివ్ స్టేట్మెంట్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ ఎ నెగిటివ్, జస్ట్ యామ్ ప్లస్ నాట్. Am plus not, amint. So write the remaining. I amint teaching a lesson. I amint teaching a lesson. నేను పాఠ్యాంశాన్ని బోధిస్తూ లేను. నేను ప్రస్తుతం పాఠ్యాంశాన్ని బోధిస్తూ లేను. It is a negative statement. If we want to convert this positive into yes or no question, నేను పాఠ్యాంశాన్ని బోధిస్తూ ఉన్నానా? I am becomes am I. I am becomes am I. Write the remaining part. It is yes or no. Look at this sentence. Am I teaching a lesson? I am becomes am I. నేను పాఠ్యాంశాన్ని బోధిస్తూ ఉన్నానా? So in this way, whenever these kind of actions are happen, we convert into negative and we convert into yes or no questions. Come to the next one. Painting work is finished. If we observe is plus V3, am plus V3, R plus V3, it indicates this kind of structure. Here, అంటే ఇక్కడ చూడండి, subject and it is also a subject. But here it is not a, it is a subject but it does not do the action, it gets the effect of the action. ఇది సబ్జెక్ట్ పని చేస్తుంది, ఇది సబ్జెక్ట్ పని చేస్తుంది, ఇది సబ్జెక్ట్ కానీ పని చేయలేదు. పని యొక్క ఫలితాన్ని ఇక్కడ పొందబడింది. సో పెయింటింగ్ వర్క్ ఈజ్ ఫినిష్డ్, పెయింటింగ్ వర్క్ ముగించబడింది, పెయింటింగ్ వర్క్ ముగించబడింది. సో వీటిని మనము ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఏ పాజిటివ్ స్టేట్మెంట్. సో ముగించబడలేదు అనడానికి is not. Painting work is not finished. Painting work is not finished. Painting work ముగించబడలేదు. So it is a negative statement. If you want to convert this positive into yes or no question, అంటే అర్థం ఏంటి? పెయింటింగ్ వర్క్ ఈజ్ ఫినిష్డ్, పెయింటింగ్ పని ముగించబడింది. సో ఎలా క్వశ్చన్ వేయాలి? ముగించబడిందా అనాలి, ముగించబడినదా అనాలి. సో ఈ ఈజ్ అనే దాన్ని ముందుకు తీసుకొస్తే సరిపోతుంది.
is painting work finished? It is yes or no question. It is yes or no question. Painting work ముగించబడిందా? పెయింటింగ్ వర్క్ ముగించబడింది, పెయింటింగ్ వర్క్ ముగించబడలేదు, పెయింటింగ్ వర్క్ ముగించబడినదా? సో ఇన్ దిస్ వే మనము ఈ విధంగా ఆ సెంటెన్సెస్ని నెగిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్లోకి మనము కన్వర్ట్ చేయొచ్చు. అండ్ కమ్ టు ద నెక్స్ట్ సెంటెన్స్. దే ఆర్ ఆర్ స్టూడెంట్స్. దే ఆర్ ఆర్ స్టూడెంట్స్. ఇట్ ఇండికేట్స్ ఫస్ట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్. వి ఆర్ వర్కర్స్, మేము పరివారము. దే ఆర్ అవర్ స్టూడెంట్స్, వారు మా విద్యార్థులు. హియర్ ఆర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్. సో ఇట్ ఈస్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్. సో మనం ఏం చెప్పచ్చు, వారు మా విద్యార్థులు కాదు అనాలి అంటే జస్ట్ యాడ్ నాట్ టు ఆర్. దే ఆర్ నాట్ ఆర్ స్టూడెంట్స్. వారు మా విద్యార్థులు కాదు అనదు, వారు మా విద్యార్థులు కాదు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇట్ ఈస్ ఏ నెగిటివ్ స్టేట్మెంట్. దే ఆర్ంట్ ఆర్ స్టూడెంట్స్, వారు మా విద్యార్థులు కాదు అని చెప్పి మనం చెప్పొచ్చు. వి యాడ్ నాట్ టు ఆర్. ఇక్కడ నాట్ ని ఆర్ కి మనము యాడ్ చేయటం జరిగింది. If you want to convert the positive statement into yes or no question, just bring or before the subject. Or ని మనం సబ్జెక్ట్ ముందరకు తీసుకొస్తే సరిపోతుంది. ఆర్ దే ఆర్ స్టూడెంట్స్, ఆర్ దే ఆర్ స్టూడెంట్స్, వారు మా విద్యార్థుల. ఆర్ దే ఆర్ స్టూడెంట్స్, వారు మా విద్యార్థుల. సో ఇట్ ఈస్ ఎన్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఇట్ ఈస్ ఎన్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఆర్ దే ఆర్ స్టూడెంట్స్, వారు మా విద్యార్థుల. సో ఈ విధంగా మనము ఈ మూడు స్ట్రక్చర్స్ని బేస్ చేసుకున్నది ఎలాంటి స్ట్రక్చర్ చూసి ఆ సెంటెన్సెస్ని నెగిటివ్లోకి, ఆ సెంటెన్స్ని మనం ఎస్ఆర్ నో క్వశ్చన్లోకి కూడా మనం చేంజ్ చేయొచ్చు. జస్ట్ ఇప్పుడు whenever some Telugu sentences are there, how to convert those sentences into English చూద్దాం ఒకసారి. ఆమె మా సోదరి కాదు. ఆమె మా సోదరి కాదు. సో ఆమె అంటానికి ఏమంటాం? షీ. సోదరి కాదు అన్నాం కాబట్టి షీ అనేది సింగులర్ కాబట్టి షీ ఇజంట్ మా సోదరి, ఆర్ సిస్టర్. షీ ఇజంట్ ఆర్ సిస్టర్. ఆమె మా సోదరి కాదు. ఆమె అంటానికి షీ యూజ్ చేసాం, షీకి ఎప్పుడు కూడా ఈజ్ యూజ్ చేయాలి. కాదు అన్నాం కాబట్టి నాట్ యూజ్ చేసాం. షీ ఇజంట్ మా సోదరి అనడానికి ఆర్ సిస్టర్. షీ ఇజంట్ ఆర్ సిస్టర్. ఆమె మా సోదరి కాదు. రైట్. మీరు సైనికుల. వాట్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ ఈస్ దిస్? ఎస్ఆర్ నో క్వశ్చన్. సైనికుల, సైనికులైతే ఎస్ అని, కాకపోతే నో అని చెప్తాం. ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్. సో దీన్ని మనం ఎలా క్వశ్చన్లోకి చేంజ్ చేయొచ్చు? మీరు సైనికుల. రైట్, చూద్దాం. మీరు అంటానికి ఏం యూజ్ చేస్తాం? యు. ఎస్ఆర్ నో క్వశ్చన్ కాబట్టి స్టార్టింగ్లో బీ ఫామ్కి స్పేస్ ఉంచండి, వర్బ్ ఫామ్కి. సైనికులు అనడానికి సోల్జర్స్, పుట్ ఎ క్వశ్చన్ మార్క్. సో యు అనేది ప్లూరల్ కాబట్టి ఏం చేయాలి? ఆర్ యూజ్ చేయాలి. ఆర్ యు సోల్జర్స్? ఆర్ యు సోల్జర్స్? మీరు సైనికుల? ఆర్ యు సోల్జర్స్? మీరు సైనికుల? In this way, a sentence of yes or no is converted into English. వారు ఎలా వస్తూ ఉన్నారు? వారు ఎలా వస్తూ ఉన్నారు? వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఈస్ దిస్? ఎలా అనేది WH క్వశ్చన్. హౌ? WH క్వశ్చన్స్ ఆర్ ఆల్వేస్ స్టార్టెడ్ విత్ WH వర్డ్స్. ప్రీవియస్ సెషన్లో చెప్పుకున్నాం. WH క్వశ్చన్స్లో సెంటెన్సెస్ WH వర్డ్స్తోనే స్టార్ట్ అవుతాయి. WH వర్డ్స్ ఏంటి అనేది మనం చెప్పుకున్నాం. సో ఎలా అనేది హౌ. వారు ఎలా వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇందులో సబ్జెక్ట్ ఏది? వారు. సో మనకి WH క్వశ్చన్ రిమూవ్ చేసేది ఎస్ఆర్ నో క్వశ్చన్ అవుతుంది కాబట్టి ముందు బీ ఫామ్ స్పేస్ ఉంచండి. వస్తూ ఉన్నారు. ఇట్ ఇండికేట్స్ అన్ యాక్షన్ విచ్ ఈస్ కంటిన్యూయింగ్ ఎట్ ప్రెసెంట్. వస్తూ ఉన్నారు. కంప్లెయింగ్. కమింగ్. సో దేకి ఏంటి యూజ్ చేయాలి మనము? ఆర్ యూజ్ చేయాలి. హౌ ఆర్ దే కమింగ్? వారు ఎలా వస్తూ ఉన్నారు. ఇఫ్ వి క్లోజ్ WH వర్డ్ ఇట్ బికమ్స్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్. ఆర్ దే కమింగ్? వారు వస్తూ ఉన్నారా అని అర్థం. ఎప్పుడైతే ఈ WH వర్డ్ యాడ్ చేసామో వారు ఎలా వస్తూ ఉన్నారు అని చెప్పేసి అర్థం వస్తుంది. ఓకే. ఇన్ దిస్ వే primary auxiliary verbs is, am, are
యూజ్డ్ ఈ విధంగా 11 ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్లో ఒక సెట్ అయినటువంటి ఈజ్, ఆమ్, ఆర్ అనేవి ఈ విధంగా మనం ఉపయోగించాలి. ఇవి ప్రెజెంట్ టెన్స్ని మనకి తెలియచేయటం జరుగుతుంది. 3 రకాలైన స్ట్రక్చర్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు. ఎక్కువ శాతం మనం ప్రాక్టీస్ చేసినట్లయితే దీని గురించి మనకు అవగాహన ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి కొన్ని తెలుగు వాక్యాలని ఈరోజు పరీక్ష లింక్లో ఇవ్వటం జరిగింది. వాటిని ఇంగ్లీష్లోకి ఎలా కన్వర్ట్ చేస్తామనేది మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. వీ విల్ మీట్ with another item in the next session. Thank you.